55, 1, 2, 3, 8, 9 right, 10, 11, 12, 8, 9 right, 10, 11, 5, 7, 8, 9 left, 10, 11, 7, 8, 9 right, 10, 11, 12, 62, 1, 2, 3, 4 left, 5, 6, 7, 8, 9 left, 1, 4 left, 5, 12, 67, 1, 2, 3, 4 right, 5, 6, 7, 8, 1, 2, 3, 4 left, 5, 6, 7, 8, 9 left, 70, 1, 2, 3, 4 left, 5, 6, 1, 2, 3, 4 right, 11, 12. Congratulations. You have completed. శవాసనానికి స్థితి ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా కూడా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. చిత్త విజయకుమార్ గారు ఈ క్షత్రియ ఫంక్షన్ హాల్లో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మా మిత్రులకు కూడా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. జయరాజ్ సార్, ప్రకాష్ సార్, కంప్యూటర్ సార్. 4 left, 5, 6, 8, 9 left, 10, 11, 12, 107, 7, 9 right, 10, 11, 4 left, 5, 6, 7, 8. అలాగే మనందరితో పాటు 108 సూర్య నమస్కారాలతో పూర్తి చేసుకున్న జయరాజ్ గారికి, నరేందర్కి, అలాగే ఈనాటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఆర్మూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం మరియు నా యొక్క నమస్కారం. వైభవం, ఆనందం. వైభవం డబ్బు రూపేనా కావచ్చు, కీర్తి రూపేనా కావచ్చు. అది ఉండి మిగతా రెండు లేకపోతే లాభం లేదు. ఆరోగ్యం లేకపోతే ఎంత వైభవం ఉన్న లాభం లేదు. దాంతోపాటు ఆనందం. ఈ ఆనందం కొరకు ఎక్కడెక్కడో వెతుకుతుంటాం. ఏ వస్తువులో ఉందనుకుంటాం, ఏదో మనుషుల్లో ఉందనుకుంటాం. కానీ మన గురువులు, పూర్వీకులు, ఋషులు చెప్పినట్టు మనలోనే ఉంది. ముఖ్యంగా మన పాతకాలపు మునులు ద్రష్టలందరూ చేరవేస్తూ వాళ్ళు
స్ఫూర్తి తెలిసినటువంటి మనోహర్ సార్ కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సి ఆహ్వానిస్తున్నాం. వరకు తీసుకోండి. ఇన్హేల్ డీప్లీ, గాఢమైన దీర్ఘమైన శ్వాస అభ్యాసం. మీరు పూర్తిగా శ్వాస తీసుకున్న తర్వాత పూర్తిగా శ్వాస వదిలివేసిన తర్వాత చివరిలో మూలబంధం అభ్యాసం చేయండి. ఈ క్రియను రిపీట్ చేస్తూ పోండి. మీ యొక్క శ్వాసను గాఢంగా దీర్ఘ ధ్వని నోటిని గోళాకారంగా చేస్తూ మంద్రస్వరంతో ఓ మరియు మా మధ్యన 2 శ్వాస వదులుతూ రిలాక్స్. వృద్ధాప్యంలో మనకు వణుకుడు కంపనం లాంటివి ఏమి రావు. ఒక ముఖ్య ఆసనం నిలబడి చేసిన దానిలో త్రికోణాసనం 100% ఆప్టిమమ్ యూటిలైజేషన్. ఇన్హలేషన్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఎక్సలేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ బోత్ ఆర్ ఆఫ్ ఆప్టిమమ్ లెవెల్. శ్వాస వదులుతూ శాంతంగా కూర్చోబట్టి చేతి 5 వేలు కలిపి ఉంచండి. శ్వాస ముందుగా కుడి చేయి శ్వాస తీసుకుంటూ కుడి చేయి పై భాగం పైకి కిందికి, పై భుజం పైకి, కింది భుజం కిందికి స్ట్రెచ్. శ్వాస వదులుతూ ఎడమ వైపు వంగండి. ఎడమ అరచేయి కాలిపైన జారుస్తూ ఎడమ చేయి నేలకి ఆంచే విధంగా పూర్ణ స్థితిలో శ్వాస సామాన్యం. టేక్ నార్మల్ బ్రెత్. స్ట్రెచ్ని అలాగే మెయింటైన్ చేయండి. నడుములోని సైడ్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా ఫ్యాట్ స్ట్రైట్గా ఉండాలి, కాళ్ళు స్ట్రైట్గా ఉండాలి, నడుము నుంచి మాత్రమే వంగాలి. యునైటెడ్ నేషన్స్లో 175 దేశాలు మనకి వేసి రెజల్యూషన్ పాస్ చేసి జూన్ 21 ఏదైతే మన ప్రపోజల్ పెట్టినామో గట్టిగా ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మన భారతదేశం పెట్టినటువంటి ప్రపోజల్ 175 దేశాలు యాక్సెప్ట్ చేయడంతో ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకుంటున్నాం. యోగా యొక్క ప్రాముఖ్యత, మన సంస్కృతిలో భాగమైనటువంటి యోగా, దానివల్ల మనకు వచ్చే ఆరోగ్య లాభాలు గురించి ప్రపంచానికి తెలియజేయడం, ఒకప్పుడు విశ్వగురువుగా ఉన్నటువంటి మన భారతదేశాన్ని విశ్వగురువుగా తయారు చేయడం భాగంగానే ఈరోజు యోగా డే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో యోగాసనాలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు. యోగాసనాల వల్ల మనకి శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఎన్నో రుగ్మతలు, దీర్ఘకాల స్వల్ప రుగ్మతలన్నీ కూడా ఈ యోగాసనాల ద్వారా మనం నయం చేసుకోవచ్చు, నివృత్తి చేసుకోవచ్చు. యోగా ఎవరెవరు చేయవచ్చు? యోగా 6 సంవత్సరాల శిశువు నుంచి మొదలుకొని 60 సంవత్సరాలు పైబడిన వృద్ధుల వరకు ఎవరైనా యోగా చేయవచ్చు. యోగా మనము ఉదయం సూర్యోదయానికి ముందే లేచి ఉదయం సమయంలో, సాయంత్రం సమయంలో చేయవచ్చు. నియమము కడుపు ఖాళీగా ఉండాలి. అల్పాహారం తిన్న 2-3 గంటల తర్వాత, భోజనం చేసిన 4-5 గంటల తర్వాత కడుపు ఖాళీగా ఉన్నప్పుడు యోగాసనాలు చేయవచ్చు. యోగాకు ఉన్న ప్రత్యేకత ఏంటి? స్థిరం సుఖం ఆసనం. ప్రకృతి నుంచి మనిషి ఎన్నో నేర్చుకుంటున్నాడు. అలాగే యోగా ఆసనాలు కూడా ప్రకృతి నుంచి మన ఋషులు మునులు వాటి నుంచి గ్రహించి మనకు అందించిన. యోగం అంటే ఉద్దేశము కలయిక, ప్రకృతితో మమేకం, మనలో ఉన్న భగవత్ శక్తి విశ్వవ్యాప్తమైన భగవత్ శక్తితో లయం చేయడం. కాబట్టి వృక్షాసనం వృక్షం నుంచి తీసుకున్నాం, మయూరాసనం నెమలిని చూసి తీసుకున్నాం, శశంకాసనం కుందేళ్ళను చూసి తీసుకున్నాం. ఇలా ప్రకృతి పాంచభౌతికమైనటువంటి శరీరము తిరిగి పంచభూతాల్లోనే కలిసిపోతుంది. కాబట్టి మనం ఎంత ఆరోగ్యంగా, మనిషి యొక్క ఉద్దేశము ఆనందమయ జీవితం, ఆనందంగా ఉన్న మనిషి మాత్రమే ఇతరులకు ఆనందాన్ని పంచగలుగుతాడు. అదే దుఃఖంలో ఉన్న వ్యక్తి తాను ఒంటరిగా ఉండాలని కోరుకుంటుంటాడు. కాబట్టి ఎన్ని డబ్బులున్నా, ఎంత వైభవం ఉన్నా, ఆరోగ్యము సంతోషం లేనిది, ఆనందం లేనిది మనిషికి జీవనం కష్టమవుతుంది. ఇన్ని లాభాలున్న యోగాన్ని మన నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలి.
24 గంటల్లోంచి 1 గంట సమయం మీ శరీరం కొరకు మీ కొరకు కేటాయించండి. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉండడం మీ కొరకే కాక మీ కుటుంబానికి, తద్వారా సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. నమస్కారం, నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయుని. రోజు పార్కులో యోగా చేస్తాము, ఒక 40 మంది. మనకు ఇంటర్నేషనల్ యోగా డే అనేది ఐక్యరాజ్య సమితిలో 2014 21 జూన్ నాడు దాన్ని ఆమోదం తెలిపి 2015 నుంచి 177 దేశాలలో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. యోగా డేగా ప్రకటించడం జరిగింది ఐక్యరాజ్య సమితి. దీనివల్ల ఏమైందంటే ఎంతోమందికి ఆరోగ్యాన్ని అందించిన ఘనత మన భారతదేశానికి దక్కింది, మన మోడీ గారికి దక్కింది. ఇంకొకటి ఏంటంటే ఇది ఇప్పటిది కాదు, యుగాల నుంచి యోగాభ్యాసము, సూర్య నమస్కారాలు వేరు కావు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. రామాయణ కాలంలో కూడా అగస్త్య మహాముని రాముడికి ఆదిత్య హృదయం యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మానవ జీవితం అనేటువంటిది అతి దుర్లభమైనది. 84 జీవుల తర్వాత దొరికినటువంటి మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ప్రతి ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి అంటారు. అటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మనం కొంత ఎక్సర్సైజ్ అని చెప్పి ఇంగ్లీష్లో అంటారు, వ్యాయామం అని చెప్పి తెలుగులో అంటారు. ఆ వ్యాయామం అనేటువంటి చేస్తూ ఉండాలి. కనీసం శరీర అవయవాలు అనేటువంటి ఎప్పుడు కదులుతూ ఉండాలి. నడక అనేటువంటి మనిషికి చాలా అవసరం. గౌరవనీయులైనటువంటి మహానుభావులైనటువంటి పతంజలి గారు మనకు మహాభారత కాలం నుండే యోగ శాస్త్రాన్ని గురించి దీని గురించి మనకు చెప్పడం జరిగింది. తదనంతరము మన భారతదేశంలో ఏదైతే ఉందో పతంజలి మహారాజు గారు ఆ విధంగా మనకు రామ్దేవ్ బాబా గారు ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని భారతదేశంలో యావత్ ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. అందుకే మనమందరం కూడా యోగాకు ప్రావీణ్యం పొంది మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటుంది అన్నిటికీ మహాభాగ్యం. డబ్బులుంటే మనం ఏం లేదు, బ్రతకడానికి డబ్బు అవసరం, కానీ డబ్బు కొరకు బ్రతకూడదు అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. తస్మాత్ శాస్త్రం ప్రమాణం కార్య వివక్షత అని చెప్పేసి అంటారు. ఏ పని చేసుకోవాలన్న శాస్త్ర ప్రమాణం ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క యోగా ద్వారా మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఆరోగ్యము ఉండాలంటే యోగం అవసరం. కాబట్టి మనమందరం కూడా ఈ విధంగా ఉండాలని చెప్పేసి మన యొక్క ఈ కార్యక్రమాన్ని ఈరోజు 21 జూన్ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచమంతా మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు కూడా ఈరోజు విశాఖపట్నంలో రావడం జరిగింది. అతను కూడా ఈ 6 గంటల సమయం నుంచి పాల్గొనడం జరుగుతుంది. ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా గుర్తిస్తున్నాయి. కాబట్టి మనం యోగస్థ చిత్తవృత్తి నిరోధ అని చెప్పేసి అంటారు. యోగం ద్వారానే మన యొక్క చిత్తవృత్తి అనేటువంటిది ఆ విధంగా ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వదాభిరామ నిరవేమ అని చెప్పి వేమన గారు చెప్పడం జరిగింది. ఇవన్నిటి మనం దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు మనము చైతన్య కాడికి ప్రతిరోజు కూడా ఒక అరగంటనో 20 నిమిషాలు 15 నిమిషాలు కనీసం ఈ యొక్క కామన్ ఎక్సర్సైజ్ అనేటువంటి యోగాసనాలు అనేది చేసుకున్నట్లయితే మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. జై హింద్. యోగా దినోత్సవ శుభాకాంక్షలు.